సిలువలో మనకి ఇచ్చిన జయము. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద విక్టరీ, గాడ్ గివెన్ విక్టరీ. దేవుడిచ్చిన విజయం మనకున్నది. విజయములో ఉన్నాము, విజయములో నుండి మనం పోరాడుతున్నాము. విజయం కొరకు పోరాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. వీఆర్ ఆల్వేస్ ద విక్టర్స్. మనకు అపజయం అనేది లేదు, ఫెయిల్యూర్ అనేది మనకు ఉండదు. ఆల్రెడీ దేవుడు మనకు జయం ఇచ్చినాడు మాట గుర్తుపెట్టుకోండి. జయం ఇచ్చినాడు. మరి సిలువలో మనకు జయం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ అపవాది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, దావీదు గొలియాతును పడేసినాడు. గొలియాతును పడేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు చప్పట్లు కొట్టుకుంటూ హల్లెలూయా అనుకుంటూ ఇంటికి వెళ్ళలేదు. వారి నాయకుడు, పెద్ద నాయకుడు పడిపోయినాడు కదా అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లను తరిమినారు అనంట. పడిపోగానే అందరు యుద్ధానికి వచ్చినారు అనంట. సో సాతాను ఓడిపోయినాడు కాబట్టి మనం యుద్ధానికి వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి ఒకసారి. సిలువలో ఆ సాతాను ఓడించినాడు దేవుడు, మనకు విజయం ఇచ్చినాడు. ఈ పోరాటంలో మనకు జయం ఉంటుంది, గుర్తుపెట్టుకుందాం. అందుకే నువ్వు పోరాడుతున్నప్పుడల్లా కూడా ఆల్రెడీ యూ షుడ్ డిక్లేర్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ ద విక్టర్. నేను విజయం సాధించిన, వి ఆర్ నాట్ ద లూజర్స్ అన్నమాట గుర్తుపెట్టుకొని. క్రీస్తులో సిలువలో మనకు జయం అనుగ్రహించబడింది. జయములో నుండి పోరాడుతున్నాము, జయం కొరకు కాదు మనం పోరాడేది. వి ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ద విక్టరీ, ఫైటింగ్ ఫ్రమ్ ద విక్టరీ అన్నమాట. ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ ద విక్టరీ. విజయము పక్షమున మేము పోరాడుతున్నాం, విజయము కొరకు కాదన్నమాట గుర్తుపెట్టుకుని. అందుకే నువ్వు ఏ ఫైట్ అన్నా, నువ్వే ఆత్మీయ పోరాటంలో ఏది నిలబడినా కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద విన్నర్. నువ్వే విజయుడవు, మనమే. ఎందుకంటే అపజయమని దేవుడు చెప్పలేదు.